నమస్తే. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది భక్తులు కలిగి మాట్లాడే సజీవ దైవంగా భావించి ఫాలోయర్స్ వీరిచ్చే అదృష్ట రత్నం ద్వారా అద్భుత విజయాలు సాధించి అష్టైశ్వర్య భోగ భాగ్యాలతో సంతోషాలు పొందిన ముఖ్యమంత్రులు, మంత్రులతో పాటు అతి సామాన్యులు కూడా వీరి ఫాలోయర్స్ లో ఉన్నారు. ముఖ్యంగా అమెరికా, బ్రిటన్, కెనడా లాంటి దేశాలలో లెక్కలేనంత మంది భక్తులను కలిగి ఉన్నారు. వీరి హస్తం అభయనిధి. వీరిచ్చే అదృష్ట రత్నం కామధేనువు కల్పతరువులే అని అన్ని దోషాలు తొలగించి అష్టైశ్వర్యాలు 9 రోజుల్లో దారి చూపిస్తుంది. అందరూ చెబుతుంటారు. నడిచే దైవం మహర్షి రమణ యోగి లాల్చితో ఇప్పుడు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మీ దగ్గర అదృష్ట రత్నం తీసుకుని 9 రోజుల్లోనే అనేక చెడు ప్రయోగ దోషాలు కూడా పోయి అష్టైశ్వర్యాలు పొందినట్లు కూడా అందరు చెప్తున్నారు. మాకు కూడా అద్భుతంగా అనిపిస్తుంది. మీరేమంటారు? ఇది చాలా సామాన్యమైన విషయం అమ్మా. ఇది దాదాపు 300 సంవత్సరాల నుంచి వచ్చిన మా గురు పరంపర. ఎన్నో లక్షల మంది ఎప్పుడన్నా నేను ఎయిర్పోర్ట్ వెళ్తే అక్కడ సినిమా యాక్టర్స్ ఉన్న, మంత్రులు ఉన్న అందరిని పట్టించుకోరు. అందరూ పెద్ద హై లెవెల్లో ఉండే ప్రతి ప్రదేశాల్లో నాకు సంబంధించిన భక్తులు ఉంటారు. మా దగ్గర అదృష్టరత్నం పెట్టుకుని అనేక రకాలుగా బాగుపడిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ అన్ని వదిలేసి నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు. అందరూ ఆశ్చర్యపోతారు. ఎందుకంటే మన దగ్గరకు వచ్చిన తర్వాత అదృష్టరత్నం పెట్టుకున్న తర్వాత వాళ్ళు వచ్చేటప్పుడు ఏ స్థితిలోనే ఉండొచ్చు. కష్టం కావచ్చు, నష్టం కావచ్చు, పిల్లల విషయం కావచ్చు, పెళ్లి కాకపోవడం కావచ్చు, ఉద్యోగం సరిగ్గా లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, రకరకాల బాధలతో వస్తారు. వచ్చిన తర్వాత 9 గంటలు మీరు అంటారు, 9 రోజులని మీరు అంటారు. నేను యాక్చువల్గా చాలా మంది చెప్పేది ఏంటంటే 9 నిమిషాల్లోనే, మన దగ్గరకు వచ్చిన 9 నిమిషాల్లోనే చాలా బాగా ఉందండి. మేము వచ్చే ముందు చాలా ఇబ్బందులతోటి, టెన్షన్లతోటి వచ్చాము. ఇక్కడ రాగానే మాకు మంచి ప్రశాంతంగా అనిపించింది. చాలా పాజిటివ్ గాను. చాలా మంది మన దగ్గర కూర్చున్నప్పుడు అదృష్టరత్నం పెట్టుకోవడానికి వచ్చినప్పుడే అప్పుడు ఏదో ఫోన్ వస్తుంటది వాళ్ళకి. మేము ఎప్పుడో 10 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న ఫోన్ ఇప్పుడే వచ్చిందండి. ఉద్యోగం కోసం చూస్తుంది, డబ్బుల కోసం చూస్తుంది, ఆరోగ్యము, ధనము, స్థిరత్వం, పెరుగుదల, ఇలా ఒకటి కాదు 100 రకాలైన విషయాల గురించి అప్పటికప్పుడే చెప్తుంటారు. ఒక అద్భుతాలు జరుగుతుంటాయమ్మా. అదేంటంటే గురు పరంపర కానీ, మనం చేసే సిస్టమ్ కానీ, దాని యొక్క పద్ధతి ఏ విధంగా ఎట్లా జరుగుతుందని. అంటే మనకి దగ్గరకు వచ్చిన విషయాల్లో చదువు కావచ్చు, పిల్లలు కావచ్చు, పెళ్లి కావచ్చు, విదేశీయానం కావచ్చు, ధనము, వ్యాపారము, స్థిరత్వము, భార్యాభర్తల సంబంధాలు, ఇట్లా అంటే యాక్చువల్గా దాదాపు సమస్యలు లెక్కేసుకోవాలంటే 1000 దాకా సమస్యలు ఉంటాయి, 1000 పైనే ఉంటాయి. కానీ మన దగ్గరకు వచ్చిన తర్వాత అన్నిటికీ ఒకటే పరిష్కారం, అదృష్టరత్నం. అదృష్టరత్నం పెట్టుకోవాల్సింది పెట్టుకుని దానికి విధి విధానాలు చెప్తాము. వాళ్ళు ఆ క్షణం నుంచే చాలా మంచిగా అయిపోయిందని చెప్తుంటారు. మీరు ఇప్పుడు మా అదృష్ట రత్నాలయం ఛానల్ ఒకసారి ఓపెన్ చేసి చూడండి, స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అందరూ వాళ్ళ కోసం చెప్పేది. దాని మీద నెంబర్ ఒకసారి చూడండి. నెంబర్ కూడా కొద్దిగా ఎక్కువ బాగా డిస్ప్లే అయ్యేటట్టు చేయమని చెప్పండి. 9399993389. చనిపోదామని అనుకున్న వాళ్ళు కూడా ఆ క్షణాన్ని మన దగ్గరకు వచ్చిన తర్వాత ఇక మంచిగా స్టార్ట్ అవ్వాల్సిందే. ఎంతో మంది కష్టాలు, నష్టాలు, చావు బతుకుల మధ్య ఉన్నవారు కూడా మీ అదృష్ట రత్నం ధరించి అన్ని రకాల అష్టైశ్వర్యాలు పొందినట్లు కూడా తెలుస్తుంది. అంటే ఏదైనా ఒక లాభం అంటే సరే గాని అన్ని రకాల లాభాలు ఎలా పొందుతున్నారు ఒకసారి మీ మాటలో చెప్పండి. ఇది ఎలాగంటేనమ్మా, యాక్చువల్ గా మీరు ఒక పుస్తకం చదువుతుంటారు. ఆ పుస్తకం చదువుతున్న టైంలో చీకటి పడిపోయింది అనుకోండి. మీరు ఏమనుకుంటారంటే సూర్యుడు వచ్చిన తర్వాత చక్కగా పుస్తకం మళ్ళీ చదువుకోవచ్చు అనుకుంటారు. సూర్యుడు వచ్చిన తర్వాత వెలుగు మీ పుస్తకం మీద మాత్రమే పడదు, మీ చుట్టూతా, అలాగే మీ పక్కన ఉన్న వాళ్ళకి, మీకు సంబంధించిన అన్ని విషయాలతోటి వెలుగుతో నిండిపోతుంది. అదృష్టరత్నం అనేది సూర్యుడి యొక్క వెలుగు కంటే 1,000,000 రెట్లు ఉంటాయి. సూర్యుడి యొక్క వెలుగుకి వేడి ఉంటుంది, సూర్యుడి యొక్క వెలుగుకి నీడ ఉంటుంది. సూర్యుడి యొక్క వెలుగు 12 గంటలే ఉంటుంది, 12 గంటల చీకటి ఉంటుంది. సూర్యుడి యొక్క వెలుగుని కంటితో మాత్రమే చూడగలం. కానీ అదృష్టరత్నం యొక్క వెలుగు మనసుతో చూడగలుగుతాము. అది పెట్టుకున్నాక మీకు 20 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో కూడా ముందే తెలిసిపోద్ది. ఎన్నో కష్టాలతో వచ్చిన వాళ్ళు ఆ రోజు ఆ క్షణం నుంచి వదిలేసి తెల్లారి పొద్దు నుంచి రోజు డ్యాన్స్ చేయాలనిపిస్తుంది వాళ్ళకి. ఎందుకంటే ఆ పాజిటివ్నెస్ ఏది ముట్టుకుంటే అది బంగారం అవుతుంటది. ఆ బలం, మనసులో ఒక సంకల్పం, ఒక మంచినీళ్లు తాగంగానే దాహం తీరినట్టు, భోజనం చేయగానే కడుపు నిండినట్టు, అదృష్టరత్నం పెట్టుకోగానే అదృష్టం వచ్చింది, అదృష్టంలో నిండిపోయినట్లు ఎలాగా తెలిసిపోతూ ఉంటుంది వాళ్ళకి. మట్టి పట్టుకుంటే బంగారం అవుతుంది అని చెప్పి వాళ్ళే చెప్తుంటారు. ఇక అన్ని రకాలుగా కలిసి వస్తుంటుంది. నా దగ్గరకు వచ్చిన వాళ్ళు, జీరో నుంచి వచ్చిన వాళ్ళు, హీరో లేని వాళ్ళు ఎంతో మంది నా దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ జీవితంలో దేనికోసం ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా పాజిటివ్ అయిపోయిందని అందరూ చెప్తూ ఉంటారు. మీరు మా అదృష్ట రత్నం సంబంధించిన యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, ఒక్కసారి ఓపెన్ చేసి చూడండి. ఎన్ని లక్షల మంది వాళ్ళ యొక్క పాజిటివ్ వేస్ చెప్పారు. ఆ పాజిటివ్ వేస్ కూడా మాకు ఒక 100 మంది పంపిస్తే దాంట్లో ఒకటే సెలెక్ట్ చేసి వేస్తాం. అట్లాగా సెలెక్టెడ్ అనమాట. దాంట్లో
అసలు మొత్తం వేస్తే దాదాపు ఒక 1,00,000 పైగా వీడియోలు ఉంటాయి మా దగ్గర అలా పాజిటివ్ చెప్పినాయి. ఒక అద్భుతాలు జరిగేటట్లుంటది. మీరు కూడా ఒక టెస్టిమోనియల్స్ చూడండి, కొన్ని టెస్టిమోనియల్స్ ప్లే చేయమని చెప్పండి, చేస్తారు. సక్సెస్ స్టోరీస్ ప్లీజ్. సక్సెస్ స్టోరీస్ కానీ 100% సక్సెస్ మాత్రమే ఉంటుంది మన దగ్గర. మైనస్ కానీ లేకపోతే లోపాలు కానీ వెనక్కి వెళ్ళటం కానీ ఉండదు. ఎందుకు ఉండదంటే ఒక జనరల్గా నవరత్నాలు అందరికీ తెలుసు. నవరత్నాలు పెట్టుకుంటే 3% నుంచి 8% వరకే సక్సెస్ ఉంటుంది. మన దగ్గర 99% సక్సెస్ ఉంటుంది. యాక్చువల్గా 99% అని నేను జాగ్రత్త కోసం చెప్పడమే కానీ ఇంతవరకు నాకు మైనస్ అని చెప్పిన వాళ్ళు నా దగ్గర లక్షల మందిలో ఒక 15-20 మంది కూడా ఉండరు. అంటే వాళ్ళు జనరల్గా ఏదో కాల్సర్ దోషంతో బాధపడటము, పితృదోషాలు ఉండటము, భార్యను చంపటము, తల్లిని ఇబ్బంది పెట్టడం, అట్లాంటి కొంతమంది జనరల్గా ఒక దుర్మార్గాలు తప్పితే ప్రతి ఒక్కళ్ళు సక్సెస్ పొందాల్సిందే. ఎట్లాంటి సక్సెస్? మళ్ళీ 0 నుంచి హీరోలు అవుతారు. వాళ్ళ జీవితంలో మళ్ళీ డబ్బు గురించి వెనక తిరిగి చూడాల్సిన అవసరం ఉండదు. ఏదైనా వ్యవహారం యాక్చువల్గా ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా ముందు కాలసర్ప దోషం ఏర్పడేది. జాతక దోషం కావచ్చు, ఎవరితోనా తిట్టడం కావచ్చు, ఎవరైనా ఏడుపు కావచ్చు, ఎవరైనా మీకు చెడు ప్రయోగం, దగ్గర కూడా చెడు ప్రయోగాలు చేస్తారు. ఎవరైనా కూడా చెడు దృష్టితో 10 సార్లు చూసారంటే నర దృష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుంది. మీకు అట్లాంటివన్నీ కూడా మీరు వెనకాల నడుస్తున్న దాంట్లో చూడండి, వస్తుంటుంది, స్పష్టంగా కనిపిస్తాయి. అలాంటి చెడు దృష్టి ఏదైనా కూడా అది ప్రయోగాలు, చెడు ప్రయోగాలు, చేతబడి ప్రయోగాలు చేసేది కూడా నల్లటి పౌడర్ ఒకటి ఉంటుంది, మీకు దాంట్లో చూపిస్తారు చూడండి. ఆ పౌడర్ తోటి చేస్తారు. అలాగే మీకు తెలవకుండా ఎవరైనా దిష్టి పెట్టినా కూడా మీ చుట్టూతో నల్లటి పొగమాగాలా కప్పుకుంటాయి. అవన్నీ కూడా అదృష్టరత్నం తగలంగానే, అదృష్టరత్నం పెట్టుకుందామని మీరు మనసులో అనుకోగానే అవన్నీ కూడా దూరంగా తొలగిపోతాయి. ఆ పాజిటివ్ని ఏర్పడటం వలన ఇక చెడు అనేది లేకపోతే మట్టి కూడా బంగారం అవుతుంది. మీరు ఏమనుకుంటే అది మంచిగా అవుతుంటుంది. మీరున్న చెడు దారిలోంచి వెళ్ళిపోయి మంచి దారిలోంచి వస్తారు. అలాగే కొన్ని టెస్టిమోనియల్స్ ఒకసారి చేయమని చెప్పండి. మా దగ్గర మినిస్టర్ ఉంటారు, ఇది అంటే పివి నరసింహారావు గారి దగ్గర నుంచి యాక్చువల్గా ఎన్టీ రామారావు గారు ఆయన బతుకున్నంత కాలము ఆయన ప్రతి సంవత్సరం మా తాతగారికి బట్టలు పంపించిన తర్వాత మాత్రమే ఆయన మిగిలిన కార్యక్రమాలు చేసుకోండి. ఆయనకి సెంటిమెంట్ అనమాట. అట్లాంటి వాళ్ళు ఎక్కడి నుంచో పివి నరసింహారావు కావచ్చు, జలగ వెంగళరావు గారు కావచ్చు, ఈ రోజున్న ప్రముఖమైన రాజకీయ నాయకులు మీరు దాంట్లో ఇంట్రోలో చూడండి, దాంట్లో కనిపిస్తూ ఉంటుంది. ఎంతోమంది నాయకులు కావచ్చు, అతి సామాన్యమైన మనుషులు, ఆటో డ్రైవర్లు కావచ్చు, చిన్న చిన్న గ్రానైట్ పని చేసుకున్న వాళ్ళు, మేస్త్రులుగా పనిచేస్తున్న వాళ్ళు, కరెంటు పని చేస్తున్న వాళ్ళు, వీళ్ళందరూ నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఒకళ్ళు పెద్ద పెద్ద బిల్డర్స్. ఒక ఆయన ఉంటాడు రామనాథం అని, ఆయన యాక్చువల్గా మద్రాస్ వెళ్ళాడు. మన దగ్గర నుంచి హైదరాబాద్లో ఉండేవాడు. ఆయన చేసే పని మట్టికి పనికి సంబంధించింది ఏదో ప్లాస్టరింగ్ వర్క్ లాంటిది ఏదో చేస్తాడు. ఆయన మన దగ్గరకు వచ్చిన తర్వాత అదృష్టం పెట్టుకున్నాక ఇప్పుడు మెడ్రాస్లో ఎయిర్పోర్ట్కి దగ్గరలో దాదాపు ఆయన ఉండే విల్లా ఖరీదే దాదాపు 200 కోట్ల పైన ఉంటుంది. ఆయన విల్లాలో ఒక రూము మొత్తము గోల్డ్ కలర్ వేసేసి దాంట్లో నా ఫోటో పెట్టుకుని, యాక్చువల్గా మన దగ్గరకు వచ్చిన తర్వాత ఎవరికైనా మన చేతితో అదృష్టరత్నం ఇస్తాము. అదృష్టరత్నంతో పాటు ₹1 బిళ్ళ కూడా ఇస్తాం. మన దగ్గర నుంచి ₹1 బిళ్ళ ఎవరైతే తీసుకెళ్తారో దాన్ని విత్తము అంటారు. పూజ యజ్ఞం చేసి ఉంటుంది. నేను అక్షయ తేదీ రోజున పుట్టాను. మన చేతితో ఎవరైనా ఒక్కసారి ₹1 తీసుకుంటే అది పూజ గదిలో పెట్టుకుంటే వాళ్ళ జీవితంలో మళ్ళీ డబ్బులకు సంబంధించిన ఎదురు చూసే సందర్భమే రాదు. సర్ప్లస్ అమౌంట్స్ వాళ్ళ దగ్గర చేరుకుంటాయి. ఈ వ్యాపారవేత్తలు కానీ, బిల్డర్స్ కానీ, గొప్ప గొప్ప కాంట్రాక్టర్స్ కానీ, ఏదైనా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళైనా సరే ఎవరైనా సరే మన దగ్గర నుంచి ₹1 బిళ్ళ తీసుకుంటారు. ఆ ₹1 బిళ్ళ పూజ గదిలో పెట్టుకుంటారు, లేకపోతే ఆఫీసులో టేబుల్ మీద పెట్టుకుంటారు. ఏదన్నా పని వచ్చినప్పుడు ఫస్ట్ బయటికి వెళ్ళేటప్పుడు అక్కడికి వెళ్ళి నాకు ఆ ₹1 బిళ్ళకి దండం పెట్టుకుని అదృష్టరత్నాన్ని కళ్ళగద్దుకుని వెళ్తారు. ఇక చూసుకుంటే వాళ్ళ జీవితంలో 40 సంవత్సరాల నుంచి పెండింగున్న పనులు కూడా ఆ రోజు నుంచి అయిపోయినాయి అని చెప్పి చాలా మంది చెప్తారు. చూడండి, కొంతమంది 500 కిలోమీటర్ల నుంచి కొంతమంది నడుచుకుంటూ వచ్చారు. ఆయన ఏం చెప్పాడంటే, సార్ మేము ఇప్పుడు 40 సంవత్సరాల నుంచి మా నాన్నగారి కోర్టులో కేసు ఉంది, డబ్బుల విషయం వదిలేస్తే సరే బాధలు మాకు అలవాటు అయిపోయినాయి, మా నాన్నగారు అదే బాధతో చనిపోయారు, మీ దగ్గర అదృష్టరత్నం పెట్టుకున్న 8 రోజులకో 9 రోజులకో అసలు 100% పోద్ది అనుకున్న కేసు మాకు అనుకూలంగా అయిపోయింది. ఇక మీరుండే ప్రాంతం మాకు అది ఒక భవనం కాదు, ఒక సంస్థ కాదు, మా దృష్టిలో దేవాలయము, అందుకని అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చామండి. 500 కిలోమీటర్లు నడుచుకుంటే రావటం ఏంటి స్వామి అన్న. అది మా వీడియోలో ఉంటాయి చూడండి, మా అదృష్టరత్నం ఛానల్లో. నడుచుకుంటూ వచ్చి అతనే కాదు, అతని కుటుంబ సభ్యులు అందరూ నడుచుకుంటూ వచ్చి అవన్నీ కూడా వీడియోలు తీశారు. అవన్నీ దాంట్లో పెట్టాము. వాళ్ళు చాలా పెద్ద మనుషులు, చాలా పెద్ద కోట్లలో, సుమారుగా 300 కోట్ల రూపాయలు ఆస్తి ఆయనకి ఆఖరి క్షణంలో ఈయనకి అనుకూలంగా మారి వచ్చింది. ఆయన ఎంతో సంతోషపడ్డారు.
చాలా అట్లాంటి సక్సెస్ స్టోరీలు చాలా ఉంటాయి. ఒకసారి కొన్ని ప్లే చేయమని చెప్పండి. ఎస్, సక్సెస్ స్టోరీస్ ప్లీజ్. గురుగారి దగ్గర రత్నం పెట్టుకున్నాను 2 years బ్యాక్. చాలా బాగుందండి. దేశవ్యాప్తంగా ఒక 1 million పీసెస్ అమ్మడానికి సిద్ధపడి ఉన్నాము. అది ఒక 500 crores బిజినెస్ టచ్ చేస్తుంది. ఏం చేస్తున్నారు స్వామి? బిజినెస్ మీకు ఎలా ఉంది సార్ లైఫ్? బాగానే ఉంది. అన్ని రకాలుగా బ్రహ్మాండంగా ఉందా? మీ మెడలో పెట్టింది పూర్తి బంగారమేనా మొత్తం? అవునండి. అవునండి. అన్ని రకాలుగా సూపర్ సక్సెస్ ఫీల్ అవుతున్నారు లైఫ్ లో. అవునండి. బిజినెస్ చేస్తారు, బోయినపల్లి మార్కెట్ లో ఉంటారు వీరు. మన దగ్గర అదృష్టం కొన్న వెంటనే మంచిగా ఇల్లు కొనుక్కున్నానని చాలా సంతోషంగా చెప్పడానికి వచ్చారు. చాలా బాగుంది సార్. అన్ని రకాలుగా బాగుంది. అన్ని రకాల ఆరోగ్యంగా అందరి అన్ని విషయాలు ప్రతి ఒక్క పని సక్సెస్ గా అందరం సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉన్నాం. మీ అమ్మాయికి అదృష్టాన్ని పేరు పెట్టారు? పేరు పెట్టాను సార్. 2 weeks నుంచి ఒకటి ప్రాబ్లం ఉందండి మా బిజినెస్ రిలేటెడ్. మొన్న ఇది వేసుకున్న వెంటనే అది ప్రాబ్లం ఇమ్మీడియట్ గానే సాల్వ్ అయింది. గురుగారు, అయితే ఈ అదృష్ట రత్నాలు ఎలా ఆర్డర్ ఇవ్వాలి, ఎలా ధరించాలి? అదృష్ట రత్నం ఆర్డర్ ఇవ్వడానికి చాలా సింపుల్ ప్రొసీజర్ అమ్మా. మీరు చక్కగా 9399993389 మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్కి ఫోన్ చేయొచ్చు. ఫోన్ చేసిన తర్వాత మీ వివరాలు అడుగుతారు వాళ్ళు. అడ్రస్ ఎన్ని కావాలంటే కూడా వాట్సాప్లో కూడా హాయ్ అని మెసేజ్ పెడితే చాలు. 9399993389 నెంబర్కి హాయ్ అని మెసేజ్ పెడితే మాకు సంబంధించిన మనుషులు మీకు మళ్ళీ ఫోన్ చేస్తారు, వివరాలన్నీ తీసుకుంటారు. మీ జాతకం ప్రకారం మీకు ఏమొస్తుంది, మీకు ఏం కావాలో, మీ కష్టం నష్టం ఇబ్బంది చెప్తే చాలు. దానికి ఏం చేయాలి, ఎట్లా చేయాలనేది వివరంగా ఇచ్చి అదృష్టరత్నం ఇవ్వటంతో పాటుగా దాన్ని వాడే విధి విధానాలు కూడా అన్ని మీకు వివరంగా చెప్తారు. అది పెట్టుకున్న తర్వాత జరిగే అద్భుతాలు జనరల్గా పెట్టుకున్న తర్వాత 3 రోజులకో 4 రోజులకో 5 రోజులకో కొంతమంది ఆ వీళ్ళని బట్టి అవకాశాన్ని బట్టి కొంతమంది అమెరికా నుంచి కూడా ఊరికే కృతజ్ఞతగా చెప్పడం కోసం నా దగ్గరకు రావడం కోసం అమ్మవారికి దండం పెట్టుకోవటం, నా దగ్గర దీవెనలు తీసుకోవడం కోసం అమెరికా నుంచి ఫ్యామిలీలు వచ్చేస్తాయి. తీసుకునేటప్పుడు అదృష్టతను పోస్ట్ ద్వారానే తీసుకుంటారు. జనరల్గా మేము కూడా పోస్టే ప్రిఫర్ చేస్తాం. ఎవరు ఇక్కడ దాకా రావాల్సిన అవసరం లేదు. జనరల్గా మంచి అదృష్టరత్నం శుక్రశాస్త్రరత్నం 1,16,000 ఉంటుంది. ఒకసారి మామూలుగా మినిమం పెట్టుకున్నాక దాంట్లో కొద్దిగా మంచిది కాస్ట్లీది ఒక 10 కోట్లు సంపాదించిన తర్వాత 16 లక్షలది ఉంటుంది. ఇంకా తర్వాత 16 కోట్లది ఉంటుంది. కింద అంటే కొద్దిగా తక్కువ తీసుకుంటే 50-60 వేలు ఉంటుంది. ఇంకా తక్కువ అంటే 24,300 ఉంటుంది. ముందు అదృష్టం పెట్టుకున్నాక ఏం పెట్టుకోవాలి, ఎట్లా పెట్టుకోవాలి అన్నీ కూడా మీకు వివరంగా చెప్తారు. దాని ప్రకారం మీరు ఆర్డర్ ఇవ్వచ్చు. ఆర్డర్ ఇవ్వచ్చిన తర్వాత మీరు రావాల్సిన అవసరం లేకుండానే మీకు పోస్ట్ ద్వారా పంపిస్తాం. అయితే ఇప్పుడు గురువు గారు ఇంకొకటి, ఈ అదృష్ట రత్నం ఎవరు ధరించాలి, దాని వల్ల వచ్చే ఉపయోగాలు, అద్భుతాలు ఒకసారి మీ మాటలు. ఇప్పుడు అదృష్టరత్నం ధరించడానికి ఉపయోగాలు కానీ ఎవరు ధరించాలనేది చాలా మందికి డౌట్ ఉంటుంది. ఎవరికైతే డబ్బుతో అవసరం ఉంటుందో, ఎవరికైతే సమాజంతో అవసరం ఉంటుందో, ఎవరికైతే ప్రాణంతో, గాలితోటి, నీరుతోటి అవసరం ఉంటుందో వాళ్ళందరూ కూడా అదృష్టరత్నం ధరించాలి. ఎందుకంటే మీరు ఇప్పుడు ఆహారం కానీ, నీరు కానీ, గాలి కానీ ఇప్పుడు తీసుకుంటే ఇప్పుడు వరకే అరిగిపోతుంది. కానీ అదృష్టం అనేది మీకు, మీ పిల్లలకి, రాబోయే 100 తరాలకి, అలాగే మీ భార్యకి, మీ తల్లిదండ్రులకి, మీకు సంబంధించిన వాళ్ళకి, మీ వ్యాపారాలకి, వ్యవహారాలకి అన్నిటికీ అది సంబంధం. మీరు ఏదన్నా పనిచేస్తే ఒక నదిలో దూకితే నీళ్లతో ఎట్లయితే తడిసిపోతారో అదృష్టరత్నం పెట్టుకుంటే అదృష్టంతో తడిసిపోతాడు. అందరూ ఏమనుకుంటారంటే మేము చాలా బాగానే ఉన్నాం కదా, మాకు అదృష్టంతో పని ఏముంది అనుకుంటారు. ఇంకొక మిత్ ఉంటుంది, మేము చాలా కష్టపడతాము, ఎవరికైనా కూడా డబ్బులు కానీ, గొప్పతనం కానీ కష్టపడితే వస్తాయి, కష్టపడితేనే డబ్బులు వస్తాయి, ఇలా కష్టపడితేనే సక్సెస్ వస్తుంది అనుకుంటారు. అది ఒక మిత్తే కాకుండా అదొక తెలివి తక్కువ మాట. ఎందుకంటే నిజంగా కష్టపడితేనే డబ్బులు వచ్చటం, సక్సెస్ ఉండే మాట ఉంటే ప్రపంచంలో కల్లా గొప్పోళ్ళు ఎవరు ఉంటారు? మీ ఇంట్లో పనిచేసే పనోళ్ళు, కూలీలు, ట్రాక్టర్ డ్రైవర్లు, మట్టి పని చేసేవాళ్ళు, స్కావెంజర్లు, వాళ్ళు కదా. వాళ్ళు పడే కష్టం మీరు ఎక్కడ పడతారు? వాళ్లే గొప్పోళ్ళు. వాళ్ళలో కొంతమంది విమానాలను చూడకుండానే చనిపోతారు. వాడి జీవితంలో ఎప్పుడు 10 అంతస్తుల మేడ చూడు, 100 ఎకరాల భూమి చూడు, వాళ్ళ భార్య మెడలో ఎప్పుడు 10 కిలోల బంగారం చూడు. నా దగ్గర అదృష్టరత్నం పెట్టుకున్న వాళ్ళు చూడండి, అతి తక్కువ మంది కూడా కిలో బంగారం అంటే లెక్క చేసేవాడు ఉన్నాడు, 100 కోట్లు అంటే డబ్బులు లెక్క చేసేవాడు ఉంటాడు. సరదాగా ఊళ్ళలో 5-10 కోట్లు పెట్టి, అంతకుముందు చిన్నగా ఉద్యోగాలు చేసేవాళ్ళు చిన్న మనుషులే ఊళ్ళో సరదాగా 5-10 కోట్లు పెట్టి గుళ్ళు కూడా కట్టేస్తుంటారు. వాళ్ళు అంత మంచి పొజిషన్కి వెళ్ళిపోతారు. అదృష్టం మూలాన మాత్రమే ధనము, సుఖము, శాంతి, పెరుగుదల, స్థిరత్వం, గొప్పతనం వస్తుంది. కనుదిష్టి నుంచి కానీ, చేతబడి నుంచి కానీ, వేరే వాళ్ళ దగ్గర నుంచి ఉండే ఇబ్బందులు కానీ, అందరూ కొన్ని రకాలైన జబ్బులు, ఆ జబ్బులు ఎంత దారుణంగా ఉంటాయంటే మీకు తెలియకుండానే
చాలా చెడు జరుగుతూ ఉంటుంది. అది కనుదిష్టి కావచ్చు, చేతబడి కావచ్చు, వేరే వాళ్ళు చేసే ప్రయోగాలు కావచ్చు, మీకు తెలియదు అవన్నీ. కానీ వాటన్నిటి వలన మీకు చాలా చెడు ఏర్పడుతూ ఉంటుంది. ఆ చెడుని తీసేయగలిగే శక్తి ఓన్లీ అదృష్టరత్నానికి మాత్రమే ఉంటుంది. మీకు ఏదైనా చేతబడి కానీ, చెడు కానీ, ఏదన్నా లేకపోతే ప్రయోగం కానీ, జాతకంలో దోషాలు కానీ, వేరే ఏదైనా ఇబ్బందులు ఏర్పడితే వాటిని తీయాలంటే జనరల్గా ఏం చేస్తారు, కుజ దోషానికైనా, కాలసర్ప దోషానికైనా, దార దోషాలకైనా, లేకపోతే ఏదైనా కావాలంటే కూడా పూజ యజ్ఞాలు చేపిస్తారు. పూజా యజ్ఞం యొక్క శక్తి ఓన్లీ 19 days మాత్రమే ఉంటుంది. 9 రోజుల వరకే దాని పవర్ ఉంటుంది. 19 days వరకు దాని పవర్ కంప్లీట్గా అయిపోతుంది. అలా అని చెప్పి మీరు ప్రతిసారి ఆ దోషం తీయటం కోసం పూజ చేయలేరు, యజ్ఞం చేయలేరు. ప్రతిసారి కొన్ని చేయకూడదు కూడా. శాశ్వతంగా మీకు అదృష్టరత్నం మొదలను మాత్రమే అదృష్టం మీకు, మీ పక్కన వాళ్ళకి. ఇప్పుడు మీకోసం లైట్ వేసుకున్నారు, కానీ అందరికీ లైటింగ్ వస్తుంది కదా. సేమ్ అట్లాగే మీకోసం మీరు అదృష్టరత్నం పెట్టుకుంటే మీ ద్వారా మీ పిల్లలకి, మీ దగ్గర ఉన్న వాళ్ళకి, మీరంటే ఇష్టపడే వాళ్ళకి, ప్రతి ఒక్కరికి అద్భుతాలు జరుగుతాయి. ఆ యొక్క పాజిటివ్ శక్తి అనేది ఒక అన్కంట్రోల్. అలాగే దాని యొక్క రేంజ్ కూడా ఇంతవరకు ఉండదు. మీరు ఇక్కడ కూర్చుంటే అమెరికాలో మీకు ఏమన్నా పని ఉంటే కూడా మీకు అనుకూలం అయిపోద్ది. మీకు ఎవరైనా ఆఫీసుతో ఒక పని ఉంటే కావచ్చు, ఒక ఏదైనా గవర్నమెంట్ జీవో కావచ్చు, అది దాని యొక్క శక్తి ఏంటంటే దానికి ఒక లిమిట్ అనేవి లేదు. ప్రపంచంలో విశ్వంలో ఏదైతే మీకు జరిగితే మీకు పాజిటివ్ అవుతుందో, మీకు లాభం కలుగుతుందో, మీకు ఆరోగ్యము, ఆనందము, ఆహ్లాదము, ధనము, స్థిరత్వం, పెరుగుదల, గొప్పతనం వస్తుంది, అవన్నీ కూడా మీకు తెలియకుండానే ఆటోమేటిక్గా జరగటం స్టార్ట్ అయిపోతుంది. అది అదృష్టరత్నం చేసేటప్పుడు చాలా నియమాలు పాటిస్తారు. పూజ, యజ్ఞము, బీజాక్షరాలు, టైం ప్రకారం ఫిట్టింగ్ చేయటము, దాన్ని పెట్టుకునే విధి విధానాలు. అలాగే రత్నం కూడా. రత్నాలు ఏంటి, అన్ని రత్నాల్లో ఎంతో కొంత ఫ్లా అంటే ఎంతో చెడు కానీ, పొగులు కానీ, దాంట్లో ఏదన్నా దుర్బిణి కానీ, ఈవెన్ డైమండ్లో కూడా VVS అంటారు, వెరీ వెరీ స్మాల్ బ్యాడ్ అనేది ఉంటుంది. అలాగే కలర్, డైమండ్ ఫుల్ వైట్ ఉండదు, ఏదో ఒకటి DFE అనే ఏదో కలర్స్ తేడా ఉంటాయి. ఇట్లాగా ఏమాత్రం తేడా లేకుండా ప్రతి స్టోన్ని దాన్ని చాలా మైన్యూట్గా దాన్ని చెక్ చేసి దాంట్లో ఉండే ఫ్లాస్ అన్ని తీసి రీజనరేట్ చేసి దాన్ని ఫ్లాలెస్గా ఉండే డైమండ్ని తయారు చేసి ఇస్తారు. ఒక అద్భుతం. ఎట్లా అంటే మీరు ఈ కంప్యూటర్లు కానీ, సెల్ ఫోన్లు కానీ, ఈ మన కెమెరాలు కానీ, ఇవన్నీ కూడా కంప్యూటర్ చిప్తో గట్రా పనిచేసేది. చిప్ దేంతో తయారు చేస్తారు, ఇసుకతో తయారు చేస్తారు. ఆ ఇసుక రేణువులతో తయారు చేసే చిప్ డైరెక్ట్గా మీరు ఇసుక రేణువులతో తీసుకెళ్తే చిప్ తయారు కాదు, దాన్ని కంప్యూటర్ పనిచేయదు. కానీ ఇసుకని ప్యూరిఫై చేస్తారు. ప్యూరిఫై చేస్తే మైన్యూట్గా ఉండే దాంట్లో ఫ్లాలు కూడా అన్నీ తీసేసి ఆ కంప్యూటర్ చిప్లో పెట్టడం వలన అప్పుడు మీకు అదే ఆ ఇసుకతోటే ప్రపంచం మొత్తానికి ఈ రోజున ఇంత ముందుకెళ్తుంది. ఇసుకకే ఎంత పవర్ ఉంటే ఇక అదృష్టరత్నానికి ఎంత పవర్ ఉంటుందో మీరు లెక్కేసుకోండి. దానికి ఒక లిమిటే లేదు. అది ఎట్లా పనిచేస్తే అని ఏమి లేదు. దానికి మీకు ఈ ప్రపంచంలో, విశ్వంలో ఏది అనుకూలంగా ఉంటుందో దానికోసం దాని మీద వర్క్ చేస్తూ ఉంటుంది. అది మీకు అనుకూలం అయిపోద్ది. అందుకనే 9 రోజుల్లో గొప్పగా అయ్యాము, లేకపోతే ఎమ్మట మాకు బాగా మంచి జరిగింది, చాలా గొప్పగా అయ్యామని చెప్పడానికి అదొకటే కారణం. అయితే గురువు గారు, ఇంకొకటి, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కేవలం 9 రోజుల్లో రిజల్ట్ పొందామని అందరు చెప్తుంటే మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. అసలు ఎలా ఇది సాధ్యమైంది? ఇది మీరు చాలా మందిని అడిగితే వాళ్ళందరూ చెప్పబట్టి మీరు నన్ను అడుగుతున్నారు. ఇది 9 రోజులు యాక్చువల్గా నా లెక్క ప్రకారం అయితే 9 గంటలే. ఇంకా చెప్పాలంటే 9 నిమిషాల్లో కూడా. ఎందుకంటే ఒక మనిషి ఒక మానసికంగా ఎప్పుడైతే స్ట్రాంగ్ అయిపోతాడో ఆ క్షణం నుంచే మార్పు స్టార్ట్ అవుతుంది. మానసికంగా స్ట్రాంగ్ చేసే బాధ్యత అదృష్టరత్నం అండి. ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి అమెరికా మాట్లాడాలంటే అసాధ్యం. కానీ ఆ సెల్ ఫోన్ని దాని మీద నెంబర్ నొక్కగానే మీరు ఎమ్మటే మాట్లాడగలుగుతారు. 9 నిమిషాల్లోనే మాట్లాడగలుగుతారు. ఎందుకని, ఆ సెల్ ఫోన్ యొక్క శక్తి, ఆ కంప్యూటర్లో ఉండే సిలికాన్ యొక్క శక్తి మూలాన దాన్ని ఒక సిస్టమేటిక్గా తయారు చేసి ఒక ఇండస్ట్రీ వాళ్ళు దాన్ని తయారు చేసి, సెల్ ఫోన్ తయారు చేసి, ఒక వ్యవస్థను తయారు చేసి దాంట్లో పెట్టబట్టి మీకు చేయగలుగుతున్నారు. మా దగ్గర కూడా వ్యవస్థ 300 సంవత్సరాల నుంచి వచ్చిన గురు పరంపర. స్టోన్స్ తయారు చేసే విధానము, జనరల్గా స్టోన్స్ అంటే ఏంటి, భూమిలో దొరికిన స్టోన్స్ తీసుకొచ్చి దాన్ని ఊరికే కటింగ్, పాలిష్ చేసి ఆ ఎన్హాన్స్మెంట్ తోటి ఇచ్చేస్తారు. అది 3% నుంచి 8% వరకే పనిచేస్తుంది. కొంతమందికి రివర్స్ కూడా అవచ్చు. కానీ మన దగ్గర అట్లా కాదు. మైన్యూట్గా కూడా దాన్ని మొత్తం పొడి చేసి దాంట్లో ఉన్న చాలా ఉండే చిన్న వాటిని కూడా తీసేసి దాని ఎన్హాన్స్మెంట్ కోసం 5 రకాల రత్నాల యొక్క పౌడర్లు దాంట్లో మిక్స్ చేసి తయారు చేస్తారు. దానికి ప్రతి స్టోన్కి ఇంటర్నేషనల్ జమాలజికల్ సర్టిఫికేట్ ఇస్తారు. దాన్ని పనిచేసే విధి విధానాలు, మీరు పాటించాల్సిన నీతి నియమాలు, దాని గురించి అన్ని విధానాలు ఇస్తారు. 9 రోజుల్లో పని చేయటం అన్నదానికి మీరు చాలా సంతోషపడుతున్నారు. టెస్టిమోనియల్స్లో చూడండి, మాకు ఇచ్చిన మా అదృష్టరత్నం ఛానల్లో 9 గంటల్లోనే
9 నిమిషాల్లోనే. అసలు మేము నా ఫోటోని పెట్టుకుని ఎంతో బాగుపడమని చెప్పేవాళ్ళు ఎంతోమంది కనిపిస్తారు. జస్ట్ ఊరికే అదృష్టం పెట్టుకుందాం మనసులో నిర్ణయించుకోండి, మీ ఫోటోని నేను ఫోటోలో కాలర్ ఐడిగా పెట్టుకున్నా సార్, నా సెల్ ఫోన్లో చాలా మంది చూపిస్తారు, ఒకసారి మీరు ఓపెన్ చేసి చూడండి. అది చిన్న సామాన్యుడు, ఒక ఆటో డ్రైవర్ దగ్గర నుంచి మినిస్టర్ల వరకు కూడా ఉంటారు ఆ విధంగా పాజిటివ్ పొందిన వాళ్ళు. వాళ్ళకి ఒక లిమిటే ఉండదు, 100% సక్సెస్ అనేది ఇచ్చింది అని చెప్తుంటారు వాళ్ళు స్వయంగా. అన్ని రకాలుగా శుభాలు జరుగుతుంటాయి. అమ్మా చెప్పు. అంటే ఇప్పుడు గురువు గారు దానికి సంబంధించిన ఏమైనా వీడియో క్లిప్పింగ్స్ ఒక్కసారి కొన్ని ప్లే చేయమని చెప్పండి అమ్మా. కొన్ని యాక్చువల్ గా వీడియోస్ వేల కొద్ది వీడియోస్ ఉంటాయి, కొన్ని వీడియోస్ ప్లే చేయమని చెప్పండి. పర్సనల్ వీడియోస్ ప్లీజ్. కానీ నాకు ప్రపోజల్ రాలేదు, కానీ నేను చూసుకున్నా నాకు అవసరం కావట్లేదు. అది చాలా ఇబ్బంది పడినా, చాలా బాధపడినా. ఇక్కడి నుంచి పోయిన తర్వాత నేను ఒక రోజులోనే వాళ్ళకు నేను నచ్చాను, 2 రోజులు నాకు ఇంటికి వచ్చారు, నేను నచ్చాను. చూసి వారం ఏంది అంతే, వారం ఏంది చూసి అంతా ఓకే, వారం తర్వాత పెళ్లి అంతా మొత్తం 10 రోజులు సెట్ అయిపోయింది. 5 సంవత్సరాల కష్టము 10 రోజులు సెట్ అయిపోయింది నాకు. బాబు మ్యారేజ్ గురించి వచ్చాము సార్, ఒక్క రోజులోనే తొందరగా సెట్ అయ్యింది సార్. మ్యారేజ్ కోసం మీ దగ్గరకు వచ్చామండి. మంచి సంబంధం వచ్చింది, మాకు అనుకూలంగా సంబంధం వచ్చింది. కొడుకు మా మ్యారేజ్ కోసం అడిగితే ఇది 9 రోజులలో అవుతుంది అన్నాడు. 9 రోజులలో అయిపోయింది. 3-4 కోట్లు ఇస్తా అంటే కూడా తీసుకోలేదు. కట్నం లేకుండా అమ్మాయిని చేసుకున్నాం సార్. ఈ అమ్మాయి బాగుంది అని నువ్వు అనుకున్న కోడలు వస్తుంది అన్నావు, అందుకని అనుకున్నట్టే తీసుకున్నాను. అయ్యా యాక్చువల్ గా మ్యారేజ్ కోసం అని చెప్పి మ్యారేజ్ పాకెట్ మీరు ఇచ్చారు, అది నేను యూకేకి పంపించాను మా పాపకి. అది వేసుకున్నాక సెట్ అయింది. ఈ రత్నం పెట్టుకున్న తర్వాత అన్ని రకాలుగానే బాగుందండి. అన్ని రకాలుగా చాలా సంతోషంగా ఉన్నారు. సంతోషంగా ఉన్నాం. అమ్మ ఇంట్లో జరిగిన పెళ్లి ఎలా జరిగిందమ్మా? అమ్మాయి పెళ్లి అది చాలా అద్భుతంగా చేస్తామండి. అలా చేస్తామని మేము కూడా అనుకోలేదు. చాలా బాగుంది. నమస్కారం అయ్యా. మా తమ్ముడు అదృష్ట రత్నం పెట్టుకున్నాక 8వ రోజు నాడే వాడికి 4 సంవత్సరాల నుంచి చూస్తున్నాం పెళ్లి సంబంధాలు. 8-9 రోజు వరకల్లా తనకు మ్యారేజ్ కన్ఫర్మ్ అయిపోయింది. వితిన్ 20 days. గురుగారు నిజంగా వీడియోస్ చూస్తుంటే చాలా గొప్పగా ఉన్నాయి. అయితే గురుగారు ఈ అదృష్ట రత్నం ఎలా నిర్ణయిస్తారు, దాని ధర ఎంత ఉంటుంది? ఇప్పుడు ఇందాక చూసిన వీడియోలో ఫస్ట్ ఒక కుర్రోడు కనిపించాడు కదా, ఆయన వస్తూ సార్ నాకు 50 కిలోలు బంగారం దొరికింది సార్ అన్నాడు. 50 కిలోలు బంగారం దొరకటం ఏంటంటే, సార్ నేను ఎన్నో సంవత్సరాల నుంచి మంచి సంబంధం కోసం ఎదురు చూస్తున్నాను, వయసు కూడా అయిపోతుంది కానీ సంబంధం దొరకలేదు, బ్రహ్మాండమైన సంబంధం, 50 కిలోల అమ్మాయి బరువు అంతే, నేను బంగారమే అనుకుంటున్నా స్వామి, అది మీ మూలనే దొరికిందని. ఇట్లాగా పెళ్లి కావచ్చు, ఇల్లు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, వీటన్నిటిని కళ్యాణాలు అంటారు. కళ్యాణం అంటే ఏంటి? శుభాలు జరగటం. అదృష్టం ఉన్న చోట శుభాలు జరగటం అనేది కామన్ విషయం, అది చాలా ఈజీగా జరిగిపోతుంది. ఇక ఆరోగ్య విషయం కానీ, ధనం కానీ, ఇప్పుడు మీకు మేము చెప్పిన దాంట్లో వేల కొద్ది వీడియోలో 3-4 వీడియోలు చూపించింది. దీనికంటే ఇంకా వేల కొద్ది రేట్లు ఎక్కువ పాజిటివ్. పెట్టుకోగానే భూములు కొంటాము, బంగారాలు కొంటాము, ఇండస్ట్రీలు కొట్టము, విదేశాలు వెళ్ళటము, వీళ్ళు పెట్టుకుంటే వీళ్ళ తాలూకా బంధువులు కూడా పాజిటివ్లు జరగటము, ఇట్లాంటి చాలా చాలా ఉంటాయమ్మా. అయితే గురుగారు ఈ ఆరోగ్యానికి సంబంధించిన ఏమైనా వీడియో ఉంటే ఒకసారి ప్లే చేద్దాం. ప్లీజ్. ఎస్ ప్లీజ్. సో నాకు బయాప్సీలో తెలిసింది క్యాన్సర్ అని చెప్పారు. మళ్ళీ మేము డాక్టర్ని కన్సల్ట్ అయ్యాము. ఇప్పుడు మీకు ఆపరేషన్ ఏం అవసరం లేదు, మెడిసిన్తో తగ్గిపోతుందని చెప్పారు. ఇప్పుడు నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. పెట్టుకున్నట్ట నా ఆరోగ్యం బాగలేకుండే, హార్ట్ సర్జరీ అయిన ఉండే, అప్పటి నుంచి ఆరోగ్యం బాగుంది. అలాగే వ్యాపారంలో కూడా బాగా అనిపించింది. నిన్న మధ్యాహ్నం 2 గంటలకు అట్లా పెట్టుకుని ఉండే, తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత బయటకు వెళ్ళిన తర్వాత అన్నట్టుగా చల్లగా ఉంది, ప్రశాంతంగా ఉంది, ఏమంత కోపం అంత విరక్తి అట్లా పడుతుండే. ఇప్పుడు ఏమట్లా లేదు, నాకే ప్రశాంతంగా ఉంది ఇప్పుడైతే. చాలా బాగుంది సార్. నేను ఆరోగ్యం గురించి తీసుకున్నాను, హెల్త్ పరంగా బాగుంది సార్. నాకు వేసుకున్న కాంచి మంచిగా నేను బుధవారం తీసుకెళ్ళా, గురువారం అసలు వేసుకోకుండా నాకు బాగా హుషారుగా ఉంది. ఒంట్లో ఆరోగ్యం కూడా చాలా ఎక్కలేని ఉత్సాహంగా ఉంది. ఆరోగ్యం కూడా చాలా బాగుంది. నా బీపీ షుగర్ ఉండగానే నాకు అంత కంట్రోల్గా ఉంది, ఏ టెన్షన్ లేదు. ఎదువరకు టెన్షన్ వచ్చేది, బీపీ వచ్చేది, అలాంటిది నాకేం లేదు. నా భార్య పిల్లగాళ్ళు కూడా నాకు అంత సంతోషంగా ఉంది. నాకు మంచిగా విధానంగా అవుతుంది. చాలా హెల్త్ పరంగా చాలా బాగుంది. అయ్యా కథ బిజినెస్ లెక్కలు ఈరోజు చాలా అద్భుతం గురుగారు. ఇప్పుడు మీరు చూసినవన్నీ కూడా అదృష్టం శుక్ర శాస్త్రత్రం పెట్టుకున్న వాళ్ళు, 1,16,000 శుక్ర శాస్త్రత్రం పెట్టుకున్న వాళ్ళు, దానికి పెట్టేది గ్యారంటీగా ₹1,00,00,000 తగులుద్ది, లాటరీ టికెట్ అని తెలిసిన లాటరీ టికెట్ రూపాయికి ఉన్నట్టే.
అంత ఎన్హాన్స్మెంట్ ఉంటుంది. మీరు పెట్టేదానికి కానీ మీరు అనుకునేదానికి కానీ అంత ఎన్హాన్స్మెంట్ ఉంటుంది. అందరూ చెప్పడం చూస్తున్నారు కదా, ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు లక్షల మంది ఆ పాజిటివ్ కావాలనుకున్న వాళ్ళు అందరూ కూడా దానికి వెళ్ళాలి. అది ఉన్న చోట అనారోగ్యాలు ఉండవు, ఇబ్బందులు ఉండవు, టెన్షన్లు ఉండవు. పిల్లలకు కూడా ఒక గ్యారంటీ. అందరూ ఏమనుకుంటారంటే నేను పిల్లల కోసం సంపాదిస్తున్నాను, భార్యను చూసుకుంటున్నా, తల్లి కాదు. వాళ్ళకి మీరు ఇవ్వాల్సింది అదృష్టం ఇవ్వాలి. అదృష్టం ఇవ్వకపోతే మీరు 100 కోట్లు సంపాదించిన దురదృష్టం వలన ఏ ప్యాకెట్లోనో లేకపోతే ఏ యాక్సిడెంట్లోనో ఎవరైనా మోసం చేయడం ద్వారానో గంటలోనే మొత్తం డబ్బులు పోతాయి. ఎవరైనా కొట్టి కూడా తీసుకుని వెళ్ళిపోవచ్చు, బ్లాక్మెయిల్ చేసి తీసుకెళ్ళిపోవచ్చు. ఇట్లాంటి ఏదో ఒకటి దొరుకుతుంది. అదృష్టం ఉన్న చోట వీళ్లే ఒక కింగులు అనమాట. ఎందుకంటే అమ్మవారు తన యొక్క 100 సింహం తలలతో వాళ్ళ కాపలా కాస్తుంటుంది. అనారోగ్యం రానివ్వదు, ఇబ్బంది రానివ్వదు, వాళ్ళ టెన్షన్ పడినివ్వదు. వాళ్ళు ఏం చేసినా కూడా వాళ్ళకి పాజిటివ్ అయిపోద్ది. వాళ్ళకి శత్రువులు అనేవాళ్ళే ఉండద్దు. శత్రువులు ఎవరు ఉంటే అమ్మవారు వాళ్ళ యొక్క రక్తాన్ని పీల్చేస్తుంది. వాళ్ళకి ఎవరైనా చేతబడి లాంటి ప్రయోగాలు చేస్తే 9 గంటల్లోగా చేసిన వాళ్ళకే వాళ్ళకి రక్తం కక్కోవటం కానీ, రక్త విరేచనాలు కానీ, ఒంట్లో ఎముకలు బయట అట్లా భయంకరమైన శిక్షలు విధిస్తుంది. మీరు తప్పు చేసినా రైట్ చేసినా మిమ్మల్నే కాపాడద్దు. ఎందుకంటే ఆవిడ సింహం కదా. సింహం పిల్లలు తప్పు చేసినా రైట్ చేసినా కూడా తన పిల్లల్ని తను కాపాడుకుంటుంది. మీకు శత్రువులు ఉండదు, మీకు ఎదురు ఉండదు, మీకే అంతా మంచిగా అవ్వాలని చెప్పి అన్ని రకాలుగా అనుకూలం చేస్తుంటాం. చక్కటి మాట గురువు గారు. చాలా ఎంతో విలువైన అంశం మా అందరికీ తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ అదే విధంగా ఈ అదృష్ట రత్నం మీరు కూడా ఆర్డర్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ నంబర్స్ ని సంప్రదించండి. ఇది వాటి ప్రత్యేక కార్యక్రమం. తిరిగి ప్రసారమై మరో కార్యక్రమం మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.